హలో నమస్తే, నేను అశోక్. వెల్కమ్ టు ప్రజా చైతన్యం. నెల్లూరు టీడీపీ పార్టీలో అంతర్గతంగా కూటమిలో విభేదాలు వస్తున్నాయి. ప్రధానంగా నెల్లూరు సిటీకి సంబంధించి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కావచ్చు, అలాగే నెల్లూరు అర్బన్ ఎమ్మెల్యేకి సంబంధించిన విభేదాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డికి సంబంధించి మంత్రిగా ఉన్నటువంటి పొంగనూరు నారాయణకి సంబంధించి ఇద్దరి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఎంతవరకు చేరాయంటే ఒకళ్ళ కార్యకర్తల మీద మరొకరు దాడులు చేయడము, ఒకరికి సంబంధించిన వ్యవహారాల్లో మరొకరు వేలు పెట్టడము, ఇంటర్నల్గా ఉన్నటువంటి రాజకీయ వ్యవహారాల్లో వేలు పెట్టి వాటిని పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా చేసి ఇద్దరి మధ్య విభేదాలు తీసుకొచ్చే విధంగా కారణాలు రేకెత్తు వస్తున్నాయి. వాస్తవానికి నెల్లూరుకు సంబంధించి మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా ఓడిపోయింది. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా టీడీపీ పార్టీకి మంచి మైలేజ్ ఇచ్చే విధంగా అన్ని నియోజకవర్గాల్లో టీడీపీ జెండా ఎగరవేశారు. ఆ నియోజకవర్గానికి సంబంధించిగా ఉన్నటువంటి ఇన్ఛార్జీలు కావచ్చు, ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యేలు. అయితే అభివృద్ధి చెందడానికి, అభివృద్ధి పదంగా నడిపించడానికి అందరూ కలిసి కృషి చేయాలి. కానీ పార్టీకి సంబంధించి విభేదాలను పెద్ద చేసుకోవడానికి, పార్టీకి సంబంధించిన ఇష్యూస్ మీద పెద్ద ఎత్తున వివాదాలు జరగడంతో నెల్లూరు టీడీపీలో ఇప్పుడు ఏం జరుగుతుంది అనేటువంటి ఒక క్వశ్చన్ మార్క్ అయితే కనిపిస్తుంది. వాస్తవానికి పొంగూరు నారాయణ సీనియర్ మంత్రి, టీడీపీకి సంబంధించి టీడీపీ అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా టీడీపీ పార్టీకి సంబంధించిన వ్యవహారాల మీద ఆయన ఎప్పుడూ కూడా పార్టీకి సంబంధించి ఒక శ్రేయోభిలాషిగా ఉంటూ ఉంటారు. 2014 ఎన్నికల్లో ఆయన ప్రజాక్షేత్రం నుంచి గెలవపోయినా కూడా ఆయనకు మంత్రి పదవి ఇచ్చి చంద్రబాబు నాయుడు గౌరవిస్తూ వచ్చాడు. ఆ తర్వాత ఆయన రాజకీయాల్లో పోటీ చేసినా కూడా ఓడిపోయారు. అంటే ఇప్పుడు మొదటిసారిగా ప్రజాక్షేత్రంలో గెలిచి ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించి మంత్రి అయినటువంటి వ్యక్తి పొంగూరు నారాయణ. ఆ తర్వాత కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి 2 సార్లు విజయం సాధించినటువంటి ఎమ్మెల్యే ఇప్పుడు 3వసారి టీడీపీలో చేరి విజయం సాధిస్తూ వచ్చారు. గత 2 సార్లు కూడా ఆయన వైసీపీ పార్టీకి సంబంధించి కీలక నేతగా ఉన్నారు. కొన్ని రాజకీయ విభేదాల నేపథ్యంలో ఆయన వైసీపీ నుంచి బయటకు వచ్చి ఎన్నికలకు 10 నెలల ముందో 12 నెలల ముందో వైసీపీలో చేరారు. వైసీపీ నుంచి బయటకు వచ్చి టీడీపీలో చేరారు. టీడీపీలో అప్పటి నుంచి టికెట్ పొంది, టికెట్ తీసుకున్న తర్వాత నుంచి ఆయన రాజకీయంగా యాక్టివ్ అవుతూ మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో భారీ మెజారిటీతో టీడీపీ ఎమ్మెల్యేగా విజయం సాధించి చూస్తారు. ఇక్కడ వరకు బాగానే ఉంది. కానీ పొంగూరు నారాయణ అలాగే కోటమిరెడ్డికి సంబంధించినటువంటి ఇద్దరి మధ్య కూడా నెల్లూరు రాజకీయాలకు సంబంధించి ఒకంత విభేదాలు జరుగుతున్నాయి, ఒకంత గొడవలు జరుగుతున్నాయి. ఎందుకు జరుగుతున్నాయి అంటే లోకల్గా ఉన్నటువంటి పాలిటిక్స్ కావచ్చు, లోకల్గా ఉన్నటువంటి ఇబ్బందులు కావచ్చు, అలాగే అక్కడ కార్పొరేషన్కి సంబంధించిన పదవులకు సంబంధించిన అంశం కావచ్చు, ఇవన్నీ కూడా వాళ్ళిద్దరి మధ్య కొంత విభేదాలని, కొంత గ్యాప్ని క్రియేట్ చేసే పరిస్థితిగా ఉంటుంది. దాంతోపాటు కోటమిరెడ్డి గతంలో వైసీపీ నుంచి ఉన్నటువంటి వ్యక్తి, పొంగూరు నారాయణకి సంబంధించి ఆయన రాజకీయంగా ప్రత్యర్థిగా ఉన్నటువంటి వ్యక్తి. ఆయన టీడీపీలో రావడం కూడా నారాయణకి అంత ఇష్టం లేదు. కానీ రాజకీయ సమీకరణాల నేపథ్యంలో కోటమిరెడ్డిని పార్టీలో జాయిన్ చేసుకొని ఆయనకి టికెట్ ఇచ్చింది టీడీపీ అధిష్టానం. అది కూడా చాలాసార్లు నారాయణ కోటమిరెడ్డిని రానివ్వకుండా అడ్డుపట్టడానికి చాలా ప్రయత్నించినప్పటికీ కూడా ఆ జిల్లాకి సంబంధించిన మిగతా నేతలు ఎవరైతే ఉన్నారో ఆనం రామనాయుడిని కావచ్చు, ఇలా కొంతమంది కీలకంగా ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా కోటమిరెడ్డిని యాక్టివ్ చేస్తూ ఆయన్ని పార్టీలోకి తీసుకోవడానికి విస్తృతంగా ప్రయత్నించారు. అయితే కోటమిరెడ్డి పార్టీలో చేరడం ఎక్కడా కూడా నారాయణకి ఇష్టం లేదు. దట్టు ఒక ప్రత్యర్థిగా ఉన్నటువంటి వ్యక్తి, ఆయనకి సంబంధించి ఎప్పుడూ కూడా అంటే ఓటమి చెందినటువంటి 2 సార్లు కూడా ఆయనకి సంబంధించి రాజకీయంగా ఇబ్బంది పెట్టినటువంటి వ్యక్తిని తన పార్టీలోకి తీసుకోవడం కూడా ఆయనకి ఇష్టం లేదు. కానీ రాజకీయాల్లో ఏదైనా జరగవచ్చు కాబట్టి కోటమిరెడ్డిని పార్టీలోకి తీసుకున్నారు. సరే, ఎట్టకేలకు ఆయన విజయం సాధించారు. విజయం సాధించిన తర్వాత నెల్లూరు సిటీకి సంబంధించి కావచ్చు, నెల్లూరు అర్బన్కి సంబంధించి కావచ్చు ఉన్నటువంటి ఇద్దరు ఎమ్మెల్యేలు టీడీపీ ఎమ్మెల్యేలుగా ఉన్నారు. అయితే ఇప్పుడు ఈ ఇద్దరు ఎమ్మెల్యేలకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి లోకల్ పాలిటిక్స్ మీద గట్టిగా ఒకరి మీద ఒకరు విభేదాలు జరుగుతుంది. ఎందుకు జరుగుతున్నాయంటే మంత్రిగా ఆయన నియోజకవర్గానికి సంబంధించి మంత్రిగా ఉన్నారు పొంగూరు నారాయణ. ఆయన కీలకంగా వ్యవహరిస్తూ వస్తున్నారు టీడీపీ పార్టీకి సంబంధించి. అయితే అక్కడ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డికి సంబంధించిన ప్రాధాన్యత, కోటమిరెడ్డికి సంబంధించి ఆయన అనుచరులకు సంబంధించిన పనులు చేయించుకోవడం కావచ్చు, లేదంటే ఆయన అనుచరులకు సంబంధించి ఏమన్నా నామినేటెడ్ పదవులు ఇవ్వాలన్నా, లేదంటే నెల్లూరు మున్సిపాలిటీకి సంబంధించిన కార్పొరేషన్ సంబంధించిన చైర్మన్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇవ్వాలన్నా, లేదంటే అక్కడ ఉన్నటువంటి రాజకీయ వ్యవహారాలు చూడాలన్నా కూడా ఆయనకు అంత ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదంట నారాయణ. తద్వారా ఆయనకి సంబంధించిన వ్యక్తులు కావచ్చు, ఆయన కార్యకర్తలు కావచ్చు, ఆయన ముఖ్యంగా ఉన్నటువంటి అనుచరులు అందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ వస్తున్నారు. మిగతా అన్ని అంశాలకు కావచ్చు, లేదంటే నెల్లూరు జిల్లాకు సంబంధించి కావచ్చు, నెల్లూరు సిటీకి సంబంధించి ఉన్నటువంటి చిన్న చిన్న పదవులన్నీ కూడా నారాయణ తన వర్గీయులకే ఇచ్చుకుంటున్నారనేటువంటి ఒక పెద్ద ఆరోపణ అయితే జరుగుతుంది. దాని ద్వారా తన కార్యకర్తలు, తనతో పాటు ఇప్పటిదాకా కష్టపడి నిలిచినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నష్టపోతున్నారని చెప్పేసి చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఈ ఇష్యూ మీద. అయితే ఈ ఇష్యూని అధిష్టానానికి వరకు తీసుకెళ్ళినా కూడా అధిష్టానం కూడా పెద్దగా స్పందించలేదు ఈ విషయం మీద. ఎందుకంటే సీనియర్ నేతగా ఉన్నటువంటి నారాయణకి సంబంధించి ఆయన్ని
మందలించడమో లేదంటే ఆయన్ని ఇబ్బంది పెట్టడమో చేసే పరిస్థితి ఉండదు. సో ఇక్కడ ఎలాంటి గొడవలున్నా, ఎలాంటి ఇబ్బందులున్నా, ఎలాంటి పరిస్థితులున్నా కూడా సైలెంట్ అవ్వాల్సింది, దాన్ని నిలదొక్కాల్సింది కోటమిరెడ్డిగా అని ఇప్పుడు అర్థమవుతుంది. ఎందుకంటే నారాయణ ఏం చేసే పరిస్థితి ఉండదు. ఎందుకంటే ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేయకపోయినా గెలవకపోయినా కూడా ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి చేసినటువంటి క్యాపబిలిటీ ఉన్నటువంటి లీడర్ కాబట్టి ఆయన పక్కన పెట్టే పరిస్థితి లేదు. కానీ జనరంజకంగా కావచ్చు, లేదంటే జనాల్లో మంచి పేరుంది కోటమిరెడ్డికి. కోటమిరెడ్డి ఆ పేరును ఉపయోగించుకొని ప్రజల్లో ఎప్పుడు కూడా వాళ్ళకి ఏ సమస్య వచ్చినా కూడా, ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా అక్కడ ఆయన పనిచేస్తూ ఉంటారు. వాళ్ళకి ఉన్నటువంటి అంశాలకు సంబంధించి కూడా చేస్తుంటారు. ఇక మరోవైపు ఆయన నియోజకవర్గానికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి లోకల్గా ఉన్నటువంటి ఒక ట్యాక్స్కి సంబంధించిన ఇష్యూ మీద కూడా ఆయన పెద్ద ఎత్తున మాట్లాడుతూ వచ్చారు. ఆయన నియోజకవర్గానికి సంబంధించిన ప్రాంతంలో ముస్లింలు కావచ్చు, మైనార్టీలు కావచ్చు, లేదంటే కొంతమంది దళితులు ఎక్కువగా ఉంటారు. వాళ్ళు అక్కడ పన్ను కట్టే పరిస్థితి ఉండదు. సో దాన్ని ఎత్తివేయాలంటూ కూడా ఆయన పదే పదే కోరుతూ వచ్చినా కూడా ఎక్కడా కూడా నారాయణ దాన్ని అంగీకరించే పరిస్థితి లేకుండా దాన్ని అమలు చేస్తున్నారంటూ కూడా ఒక వాదన అయితే వినిపిస్తుంది. దాని మీద కూడా అది ప్రభుత్వానికి సంబంధించిన వ్యవహారమైనా కూడా దాని మీద కూడా ఇద్దరి మధ్య ఒక గ్యాప్ క్రియేట్ అయిందనేది కూడా తెలుస్తుంది. ఇక మరోవైపు జిల్లా రాజకీయాలకు సంబంధించి పెత్తనం అంతా కూడా నారాయణ చేస్తున్నారని చెప్పేసి తెలుస్తుంది. దాని ద్వారా ఆయన నియోజకవర్గం మీద కూడా, అంటే కోటమిరెడ్డి నియోజకవర్గం మీద కూడా ఆయన పెత్తనం ఎక్కువైపోతుందని చెప్పేసి కూడా చెప్తున్నారు. అంటే టీడీపీకి సంబంధించి 2 వర్గాలుగా ఉన్నాయి. ఇంకా అక్కడ ఎమ్మెల్యేగా గెలిచినా కూడా కోటమిరెడ్డికి సంబంధించినటువంటి వర్గం ఒకటి, నారాయణకి మద్దతుగా ఉండి సపోర్ట్ చేసేటువంటి వర్గం ఒకటి అంటూ కూడా అక్కడ 2 వర్గాలుగా విభేదాలు జరుగుతున్నాయని చెప్పేసి కూడా అర్థమవుతుంది. వీటన్నిటినీ కూడా సౌమ్యంగా ఇంటర్నల్గా ఉన్నటువంటి ఈ క్లాషెస్ అన్నింటినీ కూడా సాల్వ్ చేసుకోవాలని చెప్పేసి కోటమిరెడ్డి ఎంత ప్రయత్నిస్తున్నప్పటికీ కూడా నారాయణ దానికి సహకరించట్లేదని చెప్పేసి తెలుస్తుంది. దాని ద్వారా ఆయన టీడీపీలో ఉన్నటువంటి ఈ కొద్ది కాలంలోనే కొంత ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఆయన అంటే ఇలాంటి ఇబ్బందులే కంటిన్యూ అవుతూ ఉంటే మాత్రము కోటమిరెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది మాత్రం తెలియాల్సి ఉంది. ఎందుకంటే గతంలో కూడా ఇలాంటి ఇబ్బందుల వల్లే వైసీపీలో ఆయనకి సరైన సముచిత స్థానం కలగలేదు. అక్కడ కూడా లోకల్ పాలిటిక్స్ వల్ల ఆయన చాలా ఇబ్బంది పడ్డారు. తద్వారానే ఆయన వైసీపీ నుంచి బయటకు వచ్చి టీడీపీలో చేరి ఇప్పుడు ఎమ్మెల్యే గెలిచారు. కాబట్టి అదే టీడీపీలో మళ్ళీ ఇలాంటి ఇబ్బందులు, ఇలాంటి లోకల్ పాలిటిక్స్, ఇలాగ ఇంటర్నల్గా ఉన్నటువంటి గ్రూప్ తగాదాల వల్ల మళ్ళీ తన రాజకీయ భౌతవ్యానికి మాత్రం ఇబ్బంది కలిగితే కోటమిరెడ్డి మళ్ళీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది మాత్రం తెలియాల్సి ఉంది. ఏదేమైనప్పటికీ ఇప్పటిదాకా అధికారంలో ఉన్నటువంటి పార్టీలో గొడవలు లేవు, ఇంటర్నల్ క్లాషెస్ లేవని ఏవైతే మనం అనుకుంటున్నామో అవన్నీ కూడా ఇప్పుడు బహిర్గతం అవుతూ ఉన్నాయి. మంత్రుల మధ్య, ఎమ్మెల్యేల మధ్య ఉన్నటువంటి గ్యాప్ను కూడా కోటమిరెడ్డి నారాయణ ఇష్యూ చూస్తుంటే మనకు అర్థమవుతుంది. టీడీపీలో మరిన్ని రోజులు పోయే కొంది ఇలాంటి క్లాషెస్ చాలా ఎక్కువ అవబోతున్నాయి. ముఖ్యంగా నెల్లూరు జిల్లాకు సంబంధించి ప్రధానంగా ఉన్నటువంటి ఈ ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య ఉన్నటువంటి విభేదాలు తారాస్థాయికి చేరితే మాత్రము పార్టీకి మంచి డ్యామేజ్ జరిగే అవకాశం ఉంటుంది. చాలా పెద్ద ఎత్తున ఇది ఇబ్బంది చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని సాల్వ్ చేసి ఏదన్నా సమావేశం చేసో, లేదంటే ఇద్దరి మధ్య ఉన్నటువంటి గ్యాప్ని క్లియర్ చేయడానికి ఏదైనా పార్టీ లైనప్ తీసుకుంటుందా లేదని చూడాలి. ఏదేమైనప్పటికీ మాత్రం ఈ క్లాషెస్ కంటిన్యూ అయితే మాత్రం పార్టీకి మరిన్ని ఇబ్బందులు రాబోయే రోజుల్లో వచ్చే అవకాశం ఉంటుంది.